వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ వీడియోస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంట్రొడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అండ్ కొన్ని టెర్మినాలజీ, బర్స్ట్ టైం, ఎరైవల్ టైం అలాంటి టెర్మినాలజీ అంతా డిస్కస్ చేద్దాము. మీకంటే వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ అసలు షెడ్యూలింగ్ అల్గారిథమ్ అంటే ఏంటి? మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. డిఫరెంట్ క్యూస్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టంలో అంటే ఏదైతే ప్రాసెస్లు ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉంటాయో అవన్నీ ఎందులో ప్లేస్ అవుతాయి? ఏ క్యూలో? రెడీ క్యూలో ప్లేస్ అవుతాయి. అంటే మనకి ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉండే ప్రాసెస్లన్నీ రెడీ క్యూలో ప్లేస్ అవుతాయి. సో సిపియు ఏదో ఈ రెడీ క్యూలో ఉన్న ప్రాసెస్లు అన్నిటిలో ఏదో ఒక ప్రాసెస్కి ఎలకెట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఇలా P1, P2, P3, P4 ఇది రెడీ క్యూ అనుకోండి. ఈ రెడీ క్యూలో ఇలా ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉన్న ప్రాసెస్లన్నీ రెడీ క్యూలో ప్లేస్ అయి ఉంటాయి. సో సిపి ఏదో ఒక ఈ రెడీ క్యూలో నుంచి ఏదో ఒక ప్రాసెస్ని తీసుకుని ఎగ్జిక్యూట్ చేయాలంటే సిపియు ఈ రెడీ క్యూలో ఉన్న ఏదో ఒక ప్రాసెస్కి ఎలాట్ అవ్వాలి. అప్పుడు దేన్ని బేస్ చేసుకుని ఈ సిపియు అనేది ఆ రెడీ క్యూలో ఉన్న ప్రాసెస్కి ఎలాట్ అవుతుంది అంటే దాన్ని ఈ షెడ్యూలింగ్ అల్గారిథం బేస్ చేసుకుని పిక్ చేసుకుంటుంది. ఈ సిపియు రెడీ క్యూలో నుంచి ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుని దానికి సిపియు అనేది ఎలాట్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైందా షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? ఈ షెడ్యూలింగ్ అల్గారిథం ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ విచ్ ప్రాసెస్ విల్ బీ యూజ్ ఫర్ సిపియు ఎగ్జిక్యూషన్ అండ్ విచ్ ప్రాసెస్ టు హోల్డ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూషన్. అర్థమైందా? సో ఈ రెడీ క్యూలో ఉన్న ప్రాసెస్ ఏ ప్రాసెస్కి సిపియు అలర్ట్ అవ్వాలి, లేకపోతే ఏ ప్రాసెస్ దగ్గర నుంచి సిపియు రిమూవ్ చేయాలి అనే డెసిషను ఈ షెడ్యూలింగ్ అల్గారిథం బేస్ చేసుకుని జరుగుతుందన్నమాట. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఈ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఈజ్ టు మేక్ ష్యూర్ దట్ ద సిపియు ఈజ్ నెవర్ బీన్ ఐడియల్ స్టేట్. అంటే ఏంటి? ఎప్పుడు కూడా సిపియు ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడు సిపియు ఏదో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. అది అలా జరగడానికి షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. So there are two types of the scheduling algorithms. One is preemptive scheduling algorithms and second one is a non-preemptive scheduling algorithms. ఇప్పుడు preemptive scheduling algorithms and non-preemptive scheduling algorithms అంటే ఏంటో చూద్దాము. Preemptive scheduling algorithms అంటే in these algorithms processes are assigned with a priority. అంటే సపోజ్ P1, P2, P3, P4, P5 అనే ప్రాసెస్ ఉన్నాయి అనుకోండి. ప్రతి ప్రాసెస్కి ఒక ప్రయారిటీ ఉంటుంది. 1 అను 2 అను 3 అను. ఇప్పుడు ఏంటి? సపోజ్ ఏదైనా ఒక లోవర్ ప్రియారిటీ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుందండి సిపియు, లేదన్నా ఒక లోవర్ ప్రియారిటీ ఉన్న ప్రాసెస్కి అలాట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ప్రాసెస్. సపోజ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ కంటే హయ్యర్ ప్రియారిటీ ఉన్న ప్రాసెస్ ఎగ్జిక్యూషన్కి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ సిపియుని ఏదైతే ప్రజెంట్ లోవర్ ప్రియారిటీ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుందో దాని నుంచి సిపియు రిమూవ్ చేసేసి ఈ హయ్యర్ ప్రియారిటీ ప్రాసెస్కి అలాట్ చేయాలి. దాన్నే ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటారు. అంటే ఎగ్జిక్యూషన్ ప్రియంప్షన్ అవుతుంది, అంటే ఆగుతుంది. సో ఇన్ దీస్ అల్గారిథమ్స్ ప్రాసెసెస్ ఆర్ అసైన్డ్ విత్ ఏ ప్రియారిటీ. వెన్ ఎవర్ ఏ హై ప్రియారిటీ ప్రాసెస్ కమ్ ఇన్, ద లో ప్రియారిటీ ప్రాసెస్ విచ్ హ్యాస్ ఆక్యుపైడ్ ద సిపియు ఈజ్ ప్రియంప్టెడ్. అర్థమైందా? ఎప్పుడైతే హై ప్రియారిటీ ప్రాసెస్ వస్తుందో లో ప్రియారిటీ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ నుంచి ప్రియంప్ట్ చేస్తుంది. ప్రియంప్ట్ అంటే ఏంటి? ఇట్ రిలీజెస్ ద సిపియు అండ్ హై ప్రియారిటీ ప్రాసెస్ విల్ బి ఎలగేటెడ్ టు ద సిపియు. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథంకి రౌండ్ రాబిన్, ప్రియారిటీ షెడ్యూలింగ్ అండ్ ఎస్ఆర్టీఎఫ్, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. నెక్స్ట్ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. అంటే ఈ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో లాగా ఇక్కడ వేరే ప్రాసెస్ గురించి కరెంట్ రైటింగ్ అవుతున్న ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఏమీ ఆగదు. అలాంటివి నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అంటారు. ఏదైనా హై ప్రియారిటీ ప్రాసెస్ వచ్చినా ఈ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్కి లో ప్రియారిటీ ఉంటే అదేమీ ఎగ్జిక్యూషన్ ఆగదు. దాన్ని నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అంటారు. ఇన్ దీస్ అల్గారిథమ్స్ వీ కెన్ నాట్ ప్రియంప్ట్ ద ప్రాసెస్. అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ మనం ఆపలేము. వన్స్ ప్రాసెస్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద సిపియు, ఒక్కసారి ప్రాసెస్ సిపియులో రన్నింగ్ అవుతుంటే దాన్ని ప్రియంప్ట్ చేయలేము. దాని ఎగ్జిక్యూషన్ని వేరే ఏదైనా పర్పస్ కోసం ఆపలేము అంటిల్ దాని అంతటా అది టెర్మినేట్ అయిపోయేంత వరకు ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్. ఎగ్జాంపుల్ FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఇవి రెండు కూడా నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. ఇవి రెండు ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోవాలి. ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే ఏంటి, నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే ఏంటి, అందులోకి ఏమొస్తాయో. ఓకే, అండ్ దెన్
మనం ఇందులో షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో యూజ్ చేసే సమ్ కామన్ టర్మినాలజీ. అరైవల్ టైం. అరైవల్ టైం అంటే ఏంటి? టైం ఎట్ విచ్ ప్రాసెస్ అరైవ్స్ ఇన్ ద రెడీ క్యూ. రెడీ క్యూలో ప్రాసెస్ ఎప్పుడు ఎలా అరైవ్ అవుతుందో దాన్ని అరైవల్ టైం అంటారు. సమ్ ఏటీ అని మనం రిప్రజెంట్ చేయొచ్చు. కంప్లీషన్ టైం. టైం ఎట్ విచ్ ద ప్రాసెస్ కంప్లీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎప్పుడు వచ్చిందో అది అరైవల్ టైం. సో రెడీ క్యూలో ఉన్న ప్రాసెస్ సిపియూకి ప్రాసెస్కి సిపియూ అలాట్ అయిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుందిగా, దాన్ని కంప్లీషన్ టైం అంటారు. సిటీతో రిప్రజెంట్ చేయొచ్చు. బర్స్ట్ టైం. టైం రిక్వైర్డ్ బై ఏ ప్రాసెస్ ఫర్ ద సిపియూ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అది బర్స్ట్ టైం. బీటీ. టర్న్ అరౌండ్ టైం. బీటీ. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద కంప్లీషన్ టైం అండ్ అరైవల్ టైం. అంటే రెడీ క్యూలో ప్లేస్ అయిన దగ్గర నుంచి అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మధ్యలో ఉండే టైం డిఫరెన్స్ని టర్న్ అరౌండ్ టైం అంటారు. టర్న్ అరౌండ్ టైం ఈక్వల్ టు కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. వెయిటింగ్ టైం. డిఫరెన్స్ బిట్వీన్ టర్న్ అరౌండ్ టైం అండ్ బర్స్ట్ టైం. ఈ టర్న్ అరౌండ్ టైంకి ఈ బర్స్ట్ టైంకి మధ్యలో ఉండే డిఫరెన్స్ని వెయిటింగ్ టైం అంటారు. మనకి ఎక్కువగా ఈ రెండే అడుగుతారు ఎగ్జామ్స్లో. ఏదైనా ప్రాసెస్ ఇచ్చి వాటికి అరైవల్ టైం అండ్ బర్స్ట్ టైం ఇచ్చి క్యాలిక్యులేట్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అండ్ యావరేజ్ వెయిటింగ్ టైం అని అంటారు. ఇవి రెండు ఫార్ములాస్ మీకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. And then response time, the amount of time after which a process gets the CPU for the first time after entering into the రెడీ క్యూ. అంటే రెడీ క్యూలో ఎంటర్ అయిన దగ్గర నుంచి సిపియూ ఎప్పుడైతే దానికి ఫస్ట్ ఎలాగేట్ అయిందో ఆ టైం డిఫరెన్స్ని మనకి రెస్పాన్స్ టైం అంటారు. ఓకే. ద టైమ్ ఎట్ విచ్ ప్రాసెస్ గెట్స్ ద సిపియూ ఫస్ట్ టైం మైనస్ అరైవల్ టైం. సో రెడీ క్యూలో ప్లేస్ అయిన దగ్గర నుంచి సిపియూ ఫస్ట్ ఎప్పుడు ఎలాగేట్ అయిందో ఆ ప్రాసెస్కి ఆ డిఫరెన్స్ని మనకి రెస్పాన్స్ టైం అంటారు. ఇవన్నీ కూడా మనకి షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో యూజ్ చేసే టర్మినాలజీ. ఇక్కడికి వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.